చిన్ని సీరియల్‌లో రేపు జరగబోయే ట్విస్ట్‌ని గనక ఒకసారి చెప్పుకున్నట్లయితే, బాలరాజ్‌తో దేవా మాట్లాడి వెళ్ళినప్పటి నుంచి బాలరాజ్‌కి ఒక భయం మొదలైంది. నా కూతురిని ఏం చేస్తాడో అని. మామూలుగా అయితే వార్నింగ్ తనకి కౌంటర్ ఇస్తే తిను కూడా రివర్స్ కౌంటర్ అయితే ఇచ్చాడు కానీ, ఏదో ఒక మూల తెలియని భయమనమాట. దేవాకేమో నాకొక కూతురున్నట్టుగా నీకు ఒక కొడుకున్నాడు కదా! పిల్లలు ఎవరికైనా పిల్లలే కదా! నా కూతురు జోలికొస్తే నేను నీ కొడుకు జోలికొస్తానని వార్నింగ్ ఇచ్చినా కూడా, దేవా అంత క్రూరంగా, కఠినంగా ఆలోచించడు కదా బాలరాజు. పిల్లలు కదా అన్నట్టు ఆలోచిస్తాడు. అందుకనే ఏం చేయాలి? చిన్నిని ఎలా కాపాడుకోవాలన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. మరోవైపు సత్యం ఏంటి? దేవాని వెతికే పనిలో పడ్డాడు. దేవేంద్ర వర్మ అని పేరొక్కటే తెలుసు. పర్సన్‌ని ఇంతవరకు కళ్ళారా చూడలేదనమాట. తనకు తెలిసిన పర్సన్ అంటే నిజమైన దేవాని చూసినా కూడా కావేరి జీవితాన్ని నాశనం చేసింది ఈ దేవా అన్న విషయం తెలీదనమాట. అయితే చిన్ని విషయంలో బాలరాజు ఎలా భయపడుతున్నాడో కావేరి కూడా అలాగే భయపడుతూ ఉంటుంది. బాలరాజే ఒక దేవ విషయంలోనే బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. కానీ కావేరి అటు బాలరాజు విషయంలోనూ, దేవ విషయంలోనూ భయపడుతుంది. ఎందుకంటే బాలరాజు మంచివాడిగా మారినా కూడా తను నమ్మడం లేదు కాబట్టి. సత్యం కూడా తన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు హరిశ్చంద్రతో కలిసి. అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళు మెయిల్ అయితే పెట్టడం జరుగుతుందనమాట. దేవేంద్ర వర్మ రాజమండ్రిలో ఎవరెవరు ఉన్నారు మొత్తం అని. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలని. ఒకే ఒక్క వాళ్ళకి ఉన్న ఆధారం ఏంటి అంటే హరిశ్చంద్ర చూశాడనమాట దేవాని. చంద్ర గనుక ఈ దేవాని, ఆ దేవాని గాని చెప్తే ఇక సత్యం ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే ఆవేశంగా ఉన్నాడు. బాలరాజు అంటే తన తెలివితేటలతో డీల్ చేయగలడు కానీ, సత్యం ఆవేశంగా వెళ్ళిపోతాడు. తర్వాత తన ఫ్యామిలీ కానీ, కావేరి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతాడని అదన్నీ ఆలోచించుకోడనమాట. తన చెల్లికి జీవితాన్ని నాశనం చేశాడు కాబట్టి కోపంగా వెళ్ళిపోతాడనమాట. కానీ దేవ ఏంటి మూర్ఖుడు, క్రూరుడు. ఎవరినైనా సరే మానవత్వం కూడా లేకుండా కఠినంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సింది ఎవరు? సత్యం ఫ్యామిలీ అలాగే కావేరి ఫ్యామిలీ అనమాట. ఇక సత్యం హరిశ్చంద్రతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్దాము. కరెక్ట్‌గా 15 ఉన్నాయి అన్నట్టే అనుకుంటారనమాట. ఇక కావేరి కూడా దేవ మాట్లాడిన మాటల్ని బాలరాజ్‌కి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక దాని గురించి ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోతాడనమాట బాలరాజు. ఇక కావేరి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య టెన్షన్‌గా ఉండడం చూసి "ఏమైంది బ్రో" అని అయితే అడుగుతూ ఉంటే "ఏం లేదమ్మా" అని అనుకుంటూ ఉంటాడు. అలాగే కావేరి తన సొంత చెల్లి అని తెలిసినప్పటి నుంచి తనకు ఒక తెలియని ఆనందం అనమాట. ఇంతవరకు అయితే బానే ఉంది కానీ హరిశ్చంద్ర బాలరాజుతో మాట్లాడడమే పెద్ద ట్విస్ట్‌గా మారిపోతుంది. బాలరాజుకి అసలు విషయం చెప్తాడు. దేవేంద్ర వర్మను కనుక్కునే పనిలో ఉన్నాడు మీ బావ. అంటే వాడు చాలా డేంజర్ హరిశ్చంద్ర. ఇప్పుడు ఎందుకు సత్యం బాబు ఇలా చేయడం అని అయితే బాలరాజు చెప్తాడు. అప్పుడే మాటల్లోనే అసలు అంటే సత్యం బాబు ఇంకా దేవాన్ని వెతికే పని పెట్టుకోకూడదు అని లాయర్ హరిశ్చంద్రకి బాలరాజు కావేరి గురించి మొత్తం నిజం చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇంకా లాయర్ హరిశ్చంద్ర నిజం తెలుసుకొని ఒకసారిగా షాక్ అయిపోతాడు. అంటే కావేరి వెనకల ఉండి దేవుళ్ళ తను కాపాడుకుంటూ వస్తున్నది ఈ బాలరాజేనా అని అయితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే షాక్లోకి వెళ్తాడు. కానీ సత్యంకి ఈ హరిశ్చంద్ర నిజం చెప్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.